శబరిమల అంశంపై మరోసారి స్పందించారు ప్రధాని మోడీ. కాంగ్రెస్, కమ్యూనిస్టులను కడిగి పారేశారు. మహిళా సంక్షేమంపై పట్టింపు లేని పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. అటు పద్మ అవార్డుల వివాదంపైన వివరణ ఇచ్చారు. దేశం కోసం పనిచేసిన వారికే ఇచ్చామన్నారు. తమిళనాడు, కేరళలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ బహిరంగ సభల్లోనూ మాట్లాడారు. శబరిమల ఇష్యూలో కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కేరళ సంస్కృతి సంప్రదాయాలను కమ్యూనిస్టు ప్రభుత్వం ఎలా పాడు చేస్తుందో దేశమంతా గమనిస్తోందన్నారు. వారికి మహిళా సాధికారతపై ఎలాంటి ఆసక్తి లేదన్నారు. అదే ఉంటే ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించేవారు కాదన్నారు. కమ్యూనిస్టు పార్టీల నుంచి ఒక్క మహిళ కూడా ఎందుకు సీఎం కాలేదని ప్రశ్నించారు. కేరళ వెళ్లిన ఆయన త్రిశూర్ బహిరంగ సభలో మాట్లాడారు. What is happening in parts of Kerala where political workers are killed just because their ideology is different from the communists? The mindset of the emergency still lives on in the minds of many Congress leaders. In less than 3 years, so many LDF ministers had to resign. Why? పద్మ అవార్డుల విషయంలో వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు మోడీ. దేశాన్ని దృఢంగా మార్చుతున్న వారికి తాము గుర్తింపునిస్తున్నామన్నారు. నంబి నారాయణ్ కు పద్మ అవార్డు ఇవ్వటాన్ని సమర్థించుకున్నారు. ఆయన గూఢచర్యం చేశారంటూ అపోజిషన్ అనవసర విమర్శలు చేస్తోందన్నారు. ISRO scientist Nambi Narayan, traveled as scientist. It is an honor that our government had the opportunity of confirming a Padma Award on Nambi Narayan. We value each and every person who is working to make India stronger. అంతకుముందు కొచ్చి వెళ్లిన ప్రధాని బీపీసీఎల్లో విస్తరించిన ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కాంప్లెక్స్ ను ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. పెట్రోకెమికల్ కాంప్లెక్స్, స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కు శంకుస్థాపన చేశారు. తర్వాత మాట్లాడిన ఆయన పర్యావరణ అనుకూల ఇంధన వినియోగాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. క్రూడ్ ఆయిల్ దిగుమతులు 10% వరకు తగ్గించామన్నారు. Now BPCL is starting the construction of a petrochemical complex where it would produce polyols that find end use in forms fibers, footwear, cosmetics and medicine. I'm sure by all these many ancillary industries would come to Kochi. ఉదయం తమిళనాడు వెళ్లిన మోడీ మదురైలో ఎయిమ్స్ కు శంకుస్థాపన చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. అందరికీ ఆరోగ్యం కల్పించాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఎయిమ్స్ ఏర్పాటుతో తమిళనాడు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. 1264 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఎయిమ్స్ ను 2022 సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత వాజ్పేయి గ్రౌండ్స్ లో బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. ప్రధాని మోడీ మదురై పర్యటన సందర్భంగా ఎండీఎంకే నేత వైగో నిరసన తెలిపారు. ఎయిమ్స్ కు మోడీ శంకుస్థాపన చేయటం కేవలం పొలిటికల్ స్టంట్ అని ఆరోపించారు వైగో. లోక్సభ ఎన్నికలు వస్తుండటంతోనే పునాది వేస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడులో బీజేపీని అడుగుపెట్టనివ్వబోమంటూ కార్యకర్తలతో కలిసి బ్లాక్ బలూన్స్, నల్ల జెండాలతో నిరసన తెలిపారు.